హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా స్కూల్ రొటీన్ డే 4 ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. రోజులాగానే ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చడం అయిపోయింది, తుడవడం కూడా అయిపోయింది. తర్వాత స్నానం చేసి కిచెన్లోకి వచ్చాను. ఈరోజు అయితే టిఫిన్కి నేను ఉగ్గాని చేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం కోసం కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను. పప్పు కోసం పచ్చిమిర్చి, టమాటా, గోంగూర బాగా శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్నాను. ఇప్పుడే పప్పు కూడా కుక్కర్లో పెట్టేస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం నాకు ఎక్కువ టైం ఉండదు. అందుకే ముందుగానే ఈ పని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ కోసం ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి రెడీ చేస్తున్నాను. అదే సమయంలో పప్పులో వేయడానికి కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి 2 పనులు అయిపోతే తర్వాత తొందర ఉండదు కదా, అందుకని ఒకేసారి 2 పనులు కంప్లీట్ చేసేస్తున్నాను. ఉగ్గాని అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ తరిగి పెట్టుకున్నా, తర్వాత టమాటోస్ తరిగి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నా. ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, కలపాలి బాగా. నెక్స్ట్ వేపాకు, ఆనియన్స్ బాగా వేగాక పసుపు వేసి టమాటాలు వేసి మెత్తగా మగ్గిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది గాయస్. నేను కెమెరా ఆన్లో ఉందనుకున్నాను, కానీ అది ఆఫ్ అయిపోయింది. అందుకే తర్వాత చేసిన స్టెప్ మీకు రికార్డ్ చేయలేకపోయాను. సారీ గాయస్, ఏమనుకోవద్దు. తర్వాత నేనేం చేశానంటే పచ్చిమిర్చి పేస్టు, బొరుగులు, పుట్నాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలిపాను. అంతే, చాలా టేస్టీగా ఉగ్గాని రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్లో పప్పు కూడా పెట్టేశాను. ఇక్కడ మా ఆయన పూజ కోసం పూజ సామాను క్లీన్ చేస్తున్నాడు. కౌసి లేమా, టైం 8 అవుతుంది.
లే కబర్లో పెట్టు ఒకటేసారి ఇంకా అయిపోయిందా పూజ? కౌసి, నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టినాను. కరెక్ట్ 11:30కి అట్లా ఆన్ చేయి, మర్చిపోద్దు. నేను వచ్చేసరికి 12-1 అట్లా అవుతుంది. డిక్టేట్ చేస్తున్నావా? సరే చేసుకో. నువ్వు రెడీ అవుతావు? రెడీ 8:30 అయింది. 8:30కి వాళ్ళు తర్వాత రాసుకుందిలేండి. ఇప్పుడు రెడీ కాకుండా లేచి రెడీ అయ్యి బ్రష్ వేసుకొని టిఫిన్ తినిపోండి. నువ్వు వేసుకున్నావా బ్రష్? కౌసి నువ్వు పోలే బ్రష్ వేసుకోపో. బ్రష్ వేసుకొని టిఫిన్ తిన్న తర్వాత కూర్చొని రాసుకోండి. ఇంకా ఏమైనా వర్క్ ఉంటే చేసుకోండి. వచ్చే వరకు వాళ్ళనే కదా, ఇంట్లోనే ఉంటారు కదా. ఎప్పుడు టీవీలు ఫోన్లు చూడొద్దు. రాసుకోండి. అసలు ఈరోజు మార్నింగ్ అంతా హడావిడిగానే గడిచింది గాయస్. టైం అయిపోవడంతో అందరం స్పీడ్గా రెడీ అవుతున్నాం. ఒక సైడ్ మా హస్బెండ్ రెడీ అవుతున్నారు, ఇంకో సైడ్ నేను రెడీ అవుతున్నాను. టైం చూస్తే ఇంకా టెన్షన్ పెరుగుతోంది. ఈరోజు పిల్లలకు స్కూల్ లేకపోవడం వల్ల కాస్త ఈజీ అయింది. లేదంటే పిల్లల్ని కూడా రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి, మా హస్బెండ్ కూడా రెడీ అవ్వాలి. అందరం 8:30-9 లోపే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మా క్వార్టర్స్ లో రూమ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరం రెడీ అవ్వాల్సి వస్తుంది. అందుకే మార్నింగ్ టైంలో అంతా ఫుల్ హడావిడిగానే ఉంటుంది. ఈ రోజు కూడా అలాగే స్పీడ్గా రెడీ అయ్యి స్కూల్కి బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ ఉండండి. సాయంత్రం స్నానం అంటే ఇంటి దగ్గర ఉంటే ఇంకా సాయంత్రం స్నానం సాయంత్రం చేసి జలుబు వేసింది. స్నానం చేయకుండా హాస్టల్ కాదు, వాడికి ఏదో ఐ ఇన్ఫెక్షన్ అయింది. నా వాటర్ బాటిల్ నీళ్ళు నింపు. టైం అయింది. తిను, టైం ఉందిలే. 8:40కి ఇంకా 8:40 అయితే నేను ఒక 10 minutes ముందు ఉంటాను అన్నమాట. నువ్వేం చేస్తావు అంటే బట్టలు వాషింగ్ మిషన్ వేసిన తీసి బయట ఆరబెట్టు, సరేనా? బయట ఆరేసి వర్షం వస్తే తీసి పెట్టండి, తడిసిపోతుంది బట్టలు. తర్వాత మీరు టిఫిన్ చేయండి, తినండి. చేయమని అంటే తినమని అర్థం. మరి చెయ్యాలా అని అంటున్నావే మళ్ళీ క్వశ్చన్.
జోకు. తర్వాత ఫ్రిడ్జ్ లో దొండకాయలు ఉన్నాయి, దొండకాయ కట్ చేసి పెట్టు, నేను వచ్చినాక ఫ్రై చేస్తా, సరేనా? అక్క వేస్తుంది, అక్కకు రాదు. అక్క కట్ చేయడమే ఆడికి పెద్ద గొప్ప. ఇంకా నీకు ఎరేజర్, రెడ్ పెన్ అవన్నీ ఉన్నాయేమో చెక్ చేయి ఒకసారి నా బ్యాగ్ లో. ఇదిగో దొండకాయ స్టార్టింగ్ లోనే పెట్టినా, కట్ చేసి పెట్టు వచ్చేసరి. బాగా కడుగు, ఫస్ట్ కడిగి కట్ చేయి. సర్లే ఉంచు. ఇదిగో చాలా ఎక్కువ పెట్టద్దు. గుడ్ మార్నింగ్. హలో అమ్ముడు తల్లి, బంగారు తల్లి. స్కూల్ పోతున్నావా? సూపర్. ఒకసారి వీడియో కాల్ చేయి, నాన్న ఫోన్ చేయి. స్కూల్ పోతున్నా అంటున్నావు. స్కూల్ పోతున్నా దెయ్యం మనం రెడీ కాలేదే. వీడు పెద్దనాన్న రెడీ అయినాడు. పెద్దనాన్న రెడీ అయ్యాడు, నేను కూడా రెడీ అయ్యాను, టిఫిన్ కూడా వేస్తున్నాను. నీకెప్పుడు స్కూల్ ఎంతకు? మాకు చూడు 8:30కే టైం అయింది. మాకు అంత మంది చేసేసరికి అయిపోతుంది టైం, స్కూల్ టైం అయిపోతుంది. ఇంకా తొందరగా ఇంకా సరే సరే మన స్నానానికి పోదాం. నువ్వు రెడీ అవ్వను, ఏడవకుండా వెళ్ళాలా స్కూల్కి. అన్న వాళ్ళు రెడీ అవుతున్నారు, అన్న టైం అవుతుంది, బాగా చెప్పినా. నాకు లంచ్ అవసరం లేదు, ఇవన్నీ ఎత్తి పెట్టాను నీట్గా. తర్వాత నేను మళ్ళీ లంచ్ టైంకి అంతా వస్తా కదా. బాయ్ కౌసి, బాయ్ రా. నిజానికి అసలు ఈరోజు స్కూల్లో ఎంత బిజీగా ఉన్నానంటే మంచినీళ్ళు తాగడానికి కూడా టైం దొరకలేదు నాకు. పిల్లలకు హోంవర్క్ రాయించడం, క్లాస్ వర్క్ చేయించడం, ఒకరి తర్వాత ఒకరిని చూసుకుంటూ టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. కొంతమంది పిల్లలు బాగా రాస్తున్నారు, ఇంకొంతమంది చేతితో పట్టుకొని మరీ రాయించాల్సి వచ్చింది. ఈ రోజు మాత్రం నిజంగా చాలా బిజీ అయిపోయాను. పైగా మంత్ ఎండింగ్ కావడంతో రిజిస్టర్లు కూడా సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అందుకే పని ఇంకా ఎక్కువైంది. మంచినీళ్లు తాగడానికి కూడా టైం లేక ఇంటికి వచ్చిన తర్వాతే హాయిగా నీళ్లు తాగుతున్నాను. అయినా మెల్లగా ఇవన్నీ అలవాటు అయిపోతాయిలే. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పాపం దొండకాయలు కట్ చేసి పెట్టింది. నాకు కాస్త పని తగ్గింది. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. పొద్దున టైం లేక పప్పు మాత్రం ఉడికించి పెట్టి వెళ్ళాను. అందుకే ఇప్పుడు వచ్చాక పప్పుకు తాలింపు కూడా పెట్టేశాను. ఇలా లంచ్కు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ అప్పటికే మా ఆయన మా పిల్లలు ముందుగానే భోజనం చేసేసారు. నాకు మాత్రం ఇంకా అంత ఆకలి వేయలేదని నేను కొంచెం లేటుగా కూర్చొని ప్రశాంతంగా భోంచేస్తున్నాను. మీరు కూడా భోంచేశారా? నెక్స్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకే కొంచెం ఇల్లు సర్దుకొని అప్పుడు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను.
ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము. స్కూల్ వెళ్ళినప్పటి నుంచి తను పిలుస్తూనే ఉంది ఒకసారి మా ఇంటికి రండి అని. కానీ మాకు టైం కుదరక ఇప్పటి వరకు వెళ్ళలేకపోయాము. ఈ రోజు కాస్త టైం దొరకడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకుంది. మాకు సున్నుండలు పెట్టారు, చాలా టేస్టీగా ఉన్నాయి. అవి తింటూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత కొంతసేపు గడిపి తిరిగి మా ఇంటికి వచ్చేసాం. ఇలా ఈ రోజు నా స్కూల్ జర్నీ డే 4 పూర్తయింది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ వ్లాగ్ కోసం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.